ఇక్కడ మనము గమనించవచ్చు, ప్రతి సంవత్సరం అంటే భూమండలం మీద ఈ విధంగా రైతులు అనేది ఇది పొట్టు ఏదైతే ఉంటుందో అంటే వ్యవసాయానికి సంబంధించిన వ్యర్థాలను ఈ విధంగా తగలబెట్టడం జరుగుతుంది. ఇది పంజాబ్ కావచ్చు, అన్ని రాష్ట్రాలు కావచ్చు, దేశాల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని చోట్ల ఈ విధంగా పొట్టును కాల్చి దహనం చేయడం జరుగుతుంది. దీన్ని నెక్స్ట్ మనం ఏంటంటే సంపద సృష్టించే కార్యక్రమానికి మనము శ్రీకారం చుడతాం. కానీ దీన్ని మళ్ళీ రేపు వచ్చి సంపద అనడానికి వీళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా తగలబెడుతున్నారో వీళ్ళు ప్రత్యక్షంగా చూడవచ్చు. రేపు వచ్చి మనం ఏదైతే ప్రకృతికి అనుకూలమైన విధి విధానాలతో సంపదను సృష్టిస్తామో ఈ పొట్టుతో అంటే ఈ వ్యవసాయ వ్యర్థాలతో, దానికి వచ్చి మళ్ళీ దీంట్లో మాకు వాటా ఉండాలి, భాగం ఉండాలి, ఇంకోటి అంటే లేకపోతే ఆ విధానాలు మేము అవలంబిస్తాము అంటే దీనికి పర్మిషన్ కావాలి, అన్ని విధానాలు ఉంటాయి దీంట్లో. కాబట్టి మీరు దీన్ని ఇక్కడ ఏదైతే కాలుస్తున్నారో ప్రతి రైతు ఈ విధంగా వ్యవసాయ వ్యర్థాలను బొగ్గిపాలు చేయడం జరుగుతుంది అని మీరు ఈ సందర్భంగా తెలుసుకోగలరు. అదేవిధంగా కొండలను కూడా తగలబెట్టడం, ఎదురుగానే ఇది నిప్పుక పైన